హే గాయ్స్! సో, ఇవాళైతే మేము ఫేక్ మల్లెపూలైతే తయారు చేసుకోబోతున్నాం అనమాట. సో, ఫర్దర్ దానికోసం మేమైతే టిష్యూ పేపర్స్‌ని మార్క్ చేసి కట్ చేసుకున్నాము. అండ్ వాటిని పక్కన పెట్టేసుకొని, ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని, మల్లెపూల కింద గ్రీన్ కలర్ కోసం 3 కలర్స్ అయితే మేము ఇక్కడ మిక్స్ చేస్తున్నాము. అండ్ విత్ దాంతో పాటు గమ్ కూడా మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ ఇంత అర్జెంట్ ఫేక్ మల్లెపూలు ఎందుకు కావాలి? అవసరమైతే కొత్తవి కొనుక్కోవచ్చు అనుకోవచ్చు. అండ్ దాంట్లో తప్పు లేదనమాట అడగడంలో. బికాజ్ ఇవి శ్రమదినాలు అంటారంట గైస్. గుడ్ ఫ్రైడేకి 40 డేస్ ముందు నుంచి మేము ఫ్లవర్స్ పెట్టుకోకూడదు. రియల్ ఫ్లవర్స్ మేము పెట్టుకోకూడదు అనమాట. సో, దానికోసం అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్లవర్స్ నేనైతే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా థర్మాకోల్ బాల్స్ తీసేసుకుని ఇవి చేయడం మొదలుపెట్టేశాను. అయినా బయట కొనుక్కోవచ్చు, కొత్తవి చక్కగా బాగుంటాయి అనుకోవచ్చు. బయట కొనుక్కోవడం ఎందుకు గైస్, మళ్ళీ డబ్బులు వేస్ట్. మనమే హోమ్మేడ్గా చేసామని గొప్పగా చెప్పుకోవచ్చు కూడా మనం పెట్టుకున్నామంటే. అండ్ టిష్యూ పేపర్స్లో థర్మాకోల్ బాల్స్ పెట్టేసుకుని థ్రెడ్ ఉంటుంది కదా గైస్, దాన్ని రౌండ్గా చుట్టుకోవాలి. దానికి ఆ విధంగా రౌండ్గా చుట్టేసుకుని దాన్ని ఒక్కసారి మెత్తగా చేసేసుకున్న తర్వాత దానికి గ్రీన్ పెయింటింగ్ అయితే మనం వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పెయింటింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి అండ్ లాస్ట్ టైం ఒకసారి కూడా లాస్ట్లో దాన్ని రోల్ చేసేసుకుంటే మనకి ఫేక్ మల్లెపూలు అయితే రెడీ అయిపోతాయి. అట్లాగే మనం మిగతా వాటిని కూడా మనం చేసేసుకుందాం అట్లాగే. నెక్స్ట్ ఇవి డ్రై అయిపోయిన తర్వాత వాటికి ఉన్న థ్రెడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. నీట్గా వాటికి ఉన్న థ్రెడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకొని ఒకసారి రోల్ చేసి ఎడ్జ్లో చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఎడ్జెస్లో మాత్రమే కట్ చేసుకుంటే ఆఫ్టర్ మనకి ఫ్లవర్ని మళ్ళీ ఒక్కసారి రోల్ చేసేసుకుంటే మనకి పువ్వు అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని గుచ్చుకోవాలి గైస్. గుచ్చడానికి మాకు కుదరట్లేదు కాబట్టి మమ్మీ పువ్వు నార్మల్ మాల కట్టేస్తుంది. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. తలలో పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.